ఒక పల్నాడు ప్రజలే కాదు, మనం చూసాం ప్రకాశం జిల్లాలో పొదిలిలో, మనం చూసాం శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ విక్రాంతి గారు ఎమ్మెల్సీ గారు ఇంటికి వచ్చినప్పుడు ఏ రకంగా జనాలు వచ్చారు, మన విజయనగరం జిల్లా మా గొర్రెల మండలం చీపురుపల్లి వచ్చినప్పుడు ఏ రకంగా లక్షల్లో జనాలు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితే జన సముద్రం జన సముద్రం జన సముద్రం. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచంలో ఒక పొలిటీషియన్ గా, ఒక రాజకీయ నాయకుడిగా ఎంత క్రేజ్, ఎంత ప్రౌడ్ పిల్లర్, ఎంత మోసలేడు ఎవడు లేడు అనేది మన అత్యక్తి కాదు. ఎస్, ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తా, రమ్మని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక యూట్యూబర్ కాదే, జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక సినిమా స్టార్ కాదే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్. ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజా నాయకుడు, ప్రజల మన్నలను పొందినటువంటి ప్రజా సేవకుడు కాబట్టినే ఈ రోజున లక్షల్లో తొండపుతుండలుగా గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక దైవాంశ సంభూత నాయకుడు, ఒక దేవుడిచ్చిన వరం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి దైవాంశ సంభూతులని మనం చూసాం. లక్ష్మణ్ గారు, విజయ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటే ఆపేదేవాడు సార్, జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటే నిలవరించేదేవాడు సార్, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడతానంటే అడ్డుకునేదేవాడు సార్. అడ్డుకుంటున్నారు కదా, అట్లా కాదు లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు మైసైపోతారు సార్.